పవన్ గారికి పుష్పగుచ్చం చేస్తారు. మంచి నాలెడ్జ్ కలిగి ఉండి బాగా విశ్లేషిస్తారు. అదే విశ్లేషణ ఆలయం కమిటీ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అలాగే మధ్యపంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి నాయకులకు, భారతీయ జనతా పార్టీ అలాగే టీడీపీ జనసేన నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా సాదర స్వాగతం పలుకు. బాలాజీ గారు పుష్పగుచ్చం చేస్తున్నారు. అందులో మార్పు స్థానిక సంస్థల్లో రెండింటిలో అప్పుడు జరిగిన పాత గవర్నమెంట్లో జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కానీ ఇక్కడ ఉన్న కట్టడి కూటమి నాయకులందరూ కూడా కష్టపడి చేసిన విధి విధానం ఆ కలిసికట్టుతనం ఎప్పుడు ఉండాలి. రానున్న రోజుల్లో మన అభివృద్ధి చెందాలంటే వ్యక్తిగతంగా ముందు మన ఊరు అభివృద్ధి చెందాలి. మన ఊరు అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గం అంటే మన రాష్ట్రం అంటే దేశం, అన్నీ ఇంటర్లింక్. ఇప్పుడు వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. మనం వస్తే పక్కన ఎలా పాడు చేద్దామనే ఆలోచనలోనే వ్యవస్థ నడుస్తుంది. దాన్ని మార్పు దిశగా కూటమిని కోరుకున్నారు ప్రజలు చాలా మంది, ముఖ్యంగా నాయకులు కానీ ఆలగానితో మారాలి. మరి ముఖ్యంగా ఈరోజు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సొసైటీకి జవాన్ బాలాజీ సోదరుడికి, అదేవిధంగా చింతపల్లి వెంకటేశ్వరరావుకి, కత్తూరు పద్మారావుకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముక్కుసూటిగా మూడు చెప్పదలుచుకున్నాను. మీ బ్యాంకులో ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎమ్మెల్యే మాట్లాడతారు, చూసాం. సుమారు 8 కోట్ల లోన్లు ఉంటే అందులో ఒకరికే కుటుంబానికి 2 కోట్ల లోన్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అది మార్పు తీసుకురావాలి. 2 కోట్లు అంటే కనీసం ఒక 34 మంది చిన్న రైతులకు మనం సహకారం చేసినట్టే కుటుంబానికి. ఏ అవకతవకలు ఉన్నా కూడా నిర్మాణంగా పదవి ఇచ్చినప్పుడు మీటింగ్ పెట్టడం కాదు, పదవి అయిన తర్వాత మనం గౌరవించే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి మీకు సభాముఖంగా తెలుస్తుంది. మీ గౌరవం మీ పదవి అయిన తర్వాత తెలుస్తుంది తప్పుడు కాదు. అది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. మరొకసారి అందరికీ చెప్తున్నాను, మాజీ అవ్వకుండా ఎవడో ఉన్నాడో అందరూ మాజీలు అవుతారు రాజకీయాల్లో పదవుల్లో. కానీ మనం చేసిన మంచే ఎప్పుడు గుర్తుంటుంది. ఈ ఊర్లో ఆ మంచిని మీరు తీసుకొస్తారని, బ్యాంక్ రివైవ్ చేస్తారని ఆకాంక్షిస్తూ, మరి ముఖ్యంగా మీరు కానీ బాలాజీ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ రైతు గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి. రైతు కుటుంబాల నుంచే మీరు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. సో మార్పు కంపల్సరీ తీసుకురావాలని కోరుకుంటూ ఈ ఎంపిక ఈ సొసైటీ చైర్మన్ గా నాకు ఇవ్వడం అనే దాంట్లో కీలక పాత్ర మచ్చిపూరి గ్రామ ప్రతి జన సైనికుడిది. నిస్వార్థంగా చెప్తున్నాను, మీ అందరి కష్టమే నాకు ఈ గుర్తింపు. నేను ఎవరిని పరుగు పందులు నెక్కలేదు. కేవలం మీరు పార్టీని తల్లిగా భావించి సఫలీలు చేయరు కాబట్టే ఈ రోజు నాకు ఇంటికి వచ్చింది. అలాగే భవిష్యత్తులో కూడా మన గ్రామం నుంచి తృతీయ ప్రత్యామ్నాయం ఉండమని ఆ రోజు 2018 జూన్ 14న ఏ రకంగా అయితే మనం జెండా పార్టీ మన అందరం కలిసి రాజకీయ వాసన లేని కేవలం యువతలు మాత్రమే దీంట్లో చేర్చుకుని నడిపించామో వాళ్ళందరికీ ముఖ్యంగా ఆదాయం తెలియజేస్తున్నాం. దాని నుంచి కొంతమందికి రుణాలు ఇచ్చి తిరిగి వసూలు చేసుకునే ప్రక్రియ 1904లో స్టార్ట్ అయినటువంటి సహకార సంఘం 2004లో జవాహర్ బాబు గారు ప్రయత్నం చేశారు. తర్వాత ఇది అగమగోచరం అయిపోయింది. బ్యాంకు చాలా ఇబ్బందులు, చాలా అవినీతి చాలా జరుగుతూ వచ్చినాయి. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మనం బాధ్యతలు తీసుకుని మనకి ఇచ్చిన పదవిని కానీ బాధ్యతని కానీ చాలా సక్రమంగా చేయగలగాలి. మనం రైతులకు ఇచ్చి రుణాలని పంట బీమా చేస్తున్నాం, కానీ రైతు కూడా బీమా కావాలి. వ్యవసాయంలో పండించి తిరిగే రైతు కూడా ఆ బీమాని ఇన్సూరెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది.
చాలా కాలంగా సాంకేతికత ఉండాలి. ఇవాళ వ్యవసాయానికి సంబంధించి ఏ రుణం కావాలన్నా రెవెన్యూ వారు సహకరించాలి. రెవెన్యూ వారు మచ్చిపురం గ్రామం మీద ఉన్నటువంటి ఉక్కుపాదమే గత ప్రభుత్వం చేసినటువంటి రీసర్వే ఎల్పీ పెట్టి చాలా దారుణం చేసినారు. ఇవాళ కూడా సమస్య తీరలేదు. రుణం కావాలి అంటే రెవెన్యూ శాఖ సహకరించాలి, పంట పండించాలంటే అగ్రికల్చర్ శాఖ సహకరించాలి, సహకార శాఖ. ఈ 3 శాఖలు పనిచేసినప్పుడే తీసుకున్న రుణం త్వరగా వస్తుంది. మళ్ళీ పండించిన పంటకి జమ చేసినప్పుడు కూడా ఆ సంఘం బలపడుతుందని మీ అందరూ తెలియజేస్తూ, గారు మీకు ఇచ్చిన ఈ చైర్మన్ కిరీటం కాదు, ఇది ముళ్ళ కిరీటం. ఎందుకంటున్నానంటే ముళ్ళ కిరీటం అని ఈ బ్యాంకు పూర్తిగా మునిగిపోయింది. బ్యాంకు ప్రెసిడెంట్ చేసిన ఆయనే 2 కోట్ల రూపాయలు వాడేశారు. కంచే సేలు వేసేసింది. ఆయన ఈ గ్రామానికి పెద్ద గ్రామస్తులందరూ కలిసి ఆయనకి సొసైటీ ప్రెసిడెంట్ ఇస్తే 8 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఉంటే దాంట్లో 2 కోట్ల రూపాయలు ఆయనే తీసేసుకున్నారు. తీసేసుకుంటే ఆయన దుర్వినియోగం చేసిన మొత్తం 1,18,46,406 అసలు ఇప్పుడు వడ్డీతోటి 3 కోట్ల పైన అవుతుంది. ఈ మొత్తాన్ని 2 ఎకరాల 93 సెంట్లు ఆయన షూరిటీ ఇచ్చారు. ఆ షూరిటీని తీసుకుంటే దాని మీద బేవాన బ్యాంకులోనూ అనువర్తి బ్యాంకులోనూ కోర్టులో వేశారు. ఈ భూమి బ్యాంకు కాదు మాదని. ఆయన ఇచ్చిన షూరిటీ కూడా కరెక్ట్గా ఇవ్వాల. అటువంటి పరిస్థితి నుంచి ఈ బ్యాంకుని బయటికి తీసుకురావాలంటే ఫస్ట్ మీకు ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. మనవాడు చుట్టం అనే అభిప్రాయం లేకుండా ధైర్యంగా ఆ బాకీ రికవరీ చేసి అప్పుడు మీరు మా దగ్గర రండి.